తెలియకుండా నేనే నిన్ను చంపేసిన రోజు నేను చేసిన ఒక్క తప్పే ఈరోజు అందరి జీవితాల్ని చీకటి చేసేసాయి. దానికి మీరెందుకు కారణమవుతారండి? నన్ను వదిలేసి శారద దగ్గరికి వెళ్తా అన్నారు. ఇప్పుడు మళ్ళీ అపూర్వ చేసిన పాపాన్ని మీ మీదే వేసుకొని మిమ్మల్ని మీరే శిక్షించుకోవాలనుకున్నారు. ఏంటిది? ఎందుకు ఇంతగా బాధపడుతున్నారు? ఎందుకంటే ఈ కథలో అందరికంటే ఎక్కువ తప్పులు చేసిన వాడిని నేనే కాబట్టి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నేను చేసిన ఒక్క తప్పు వల్ల ఇంతమంది జీవితాలు నాశనమయ్యాయి. గగన్ నన్ను ద్వేషిస్తూ పెరిగాడు. అందుకే నేనింక మౌనంగా ఉండలేను. మీరేం చేయాలనుకుంటున్నారండి? పోలీస్ స్టేషన్కి వెళతాను. ఆ రోజు ఏం జరిగిందో ఆ నిజం మొత్తం చెప్పేస్తాను. అప్రూవర్గా మారతాను. శోభాచంద్ర చెల్లెమ్మ చావుకి నేనెలా కారణమయ్యానో, ఆ అపూర్వ నన్నెలా ఉపయోగించుకుందో మొత్తం ఒప్పేసుకుంటాను. అయ్యో, ఏం మాట్లాడుతున్నారండి మీరు? అది తప్ప ఇంకో మార్గం లేదు. అపూర్వ తను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తోంది. నాకు కూడా నేను చేసిన తప్పుకి నాకు శిక్ష పడాలి. ఆ రోజు మంటల్లో కాలిపోయింది చెల్లెమ్మ శరీరం మాత్రమే కాదు, నా మనశ్శాంతి కూడా. ఆ రోజు నుంచి ప్రతి క్షణం నాలో నేను కాలిపోతూనే ఉన్నాను మీరా. నా వల్ల ఎవరు సంతోషంగా ఉన్నారు మీరా? ఎవరు సంతోషంగా లేరు. శారదకి మంచి భర్తగా ఉండలేకపోయాను. నీకు జీవిత భాగస్వామిగా ప్రశాంతతనివ్వలేకపోయాను. నా కన్న బిడ్డలకే నేను తండ్రిగా నిలబడలేకపోయాను. అందుకే ఇంకా నేను మౌనంగా ఉండలేను. నిజం ఒప్పేసుకుంటాను. పోలీస్ స్టేషన్కి వెళ్తాను. కానీ వెళ్లే ముందు నా కూతురు పూరి పెళ్లి జరుగుతోంది. కన్న తండ్రిగా ఈ చేతులతో కన్యాదానం చేయాలనుంది. అవకాశం ఉంటే చేస్తాను, లేదా దూరం నుంచైనా సరే నా కూతురుని ఆశీర్వదించి అక్కడి నుంచి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు మండపం దగ్గరికి ఎందుకండి? మీ గగన్ గురించి తెలుసు కదా, వాడు అసలే ఆవేశపరుడు. ఇప్పటికే మీ మీద కోపంతో మండిపోతున్నాడు. ఇప్పుడు మీరటు వెళ్తే ఏమైనా చేస్తాడేమో అని భయంగా ఉందండి. ప్లీజ్ అండి, ఎక్కడికి వెళ్ళొద్దు. మీకు నేను అక్కర్లేదనుకోవచ్చు, కానీ మీరు నాకు కావాలి. మీరా, నువ్వేం చెడ్డదానివి కాదు. నువ్వు నా జీవితంలోకి రావడం కూడా నీ తప్పు కాదు. మనందరం ఎవరో వేసిన వాళ్ళలో చిక్కుకున్న వాళ్ళమే. అందుకే జీవితంలో ఒక్కసారైనా నిజం వైపు నిలబడాలనుంది. వస్తాను. ఆగండి. మీరా, నన్ను వెళ్ళనివ్వు. తండ్రిగా నా బాధ్యతను నిర్వర్తించనివ్వు. మండపం నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తాను. వెళ్ళొద్దండి, ప్లీజ్ అండి. నాకు చాలా భయంగా ఉంది. నేను చేసిన పాపాలకి పారిపోవడం పరిష్కారం కాదు మీరా, శిక్షే పరిష్కారం. ఏమండి, ఏమండి? నువ్వు నన్ను అసహించుకుంటున్నావు కదా. నీకు నా మీద ప్రేమ చచ్చిపోయింది కదా. నేను బ్రతికుండడంలో అర్థం లేదు. అడ్డయ్యాయి దారులు రెండయి విడిపోయాయి.
రెడీ చేయడానికి మా భూమి నిన్ను పంపించిందా? అయ్యో నా మనసు నువ్వేలేవంటూ పెండ్లి కొడుకులా కూర్చున్నావే గాని నీ మొహం చూస్తా ఉంటే పెండ్లికి కూర్చున్నట్టుగానే లేదు. నిలేసి భలే అయ్యేదానికి సిద్ధపడతా ఉండా మేకపోతులా ఉండవు. ఏ జన్మకైనా నేను దేవుడా, నా భర్తని నేనే పెళ్లి కొడుకుని చేయాల్సి వస్తుంది. నా పరిస్థితి ఏ భార్యకి రాకూడదు. ఏ జన్మకైనా నీ జ్ఞాపకాలు నన్ను వీడిపోవు అంటున్నాయే. ఏంద్రా అబ్బి, ఎందుకు ఏడుస్తా ఉండవు? అది కంట్లో నలక పడింది. ఆ నలక ఆ తారనే కదా. నా దగ్గర దాచకు. మనిషిని చూసి వాళ్ళ బాధని అర్థం చేసుకోగలను. ఆ భూమిని వదిలేసి ఈ తారని పెళ్లి చేసుకోవాల్సి వస్తా ఉండదనే కదా నీ బాధ. చెప్పరా అబ్బి, మనసులో ఒక అమ్మిని పెట్టుకుని ఇంకో అమ్మి మెళ్ళలో తాళి కట్టడం అంటే చచ్చి బతకడం లాంటిదే. ఆ భూమి కోసమే కదా నువ్వు ఏడుస్తా ఉండవు. అవును బామ్మ, నా భూమి చాలా మంచిది. తన ప్రేమని అర్థం చేసుకోకుండా నేనే చాలా చాలా బాధ పెట్టాను. నీ పరిస్థితి చూస్తా ఉంటే నాకు జాలేస్తా ఉండదు రబ్బీ. ఇంచుమించు మీ నాయన పరిస్థితి కూడా ఇంతే.